ములుగు జిల్లా మంగపేటలో గుత్తికోయగూడెంలో అక్రమ నిర్మాణాలను అటవీ అధికారులు తొలగించారు. శాంతినగర్ సమీపంలో అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను ధ్వంసం చేశారు. అయితే గుడిసెలు తొలగిస్తున్న క్రమంలో ఫారెస్ట్ సిబ్బంది గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా గుడిసెలు తొలగించడంతో ఓ గిరిజన వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ములుగు జిల్లా మంగపేటలో గుత్తికోయగూడెంలో అక్రమ నిర్మాణాలను అటవీ అధికారులు తొలగించారు. శాంతినగర్ సమీపంలో అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను ధ్వంసం చేశారు. అయితే గుడిసెలు తొలగిస్తున్న క్రమంలో ఫారెస్ట్ సిబ్బంది గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా గుడిసెలు తొలగించడంతో ఓ గిరిజన వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఫారెస్ట్ అధికారులు గిరిజనుల గుడిసెలను తొలగించడానికి కారణం ఏంటి? వారు ఎప్పటి నుంచి ఉంటున్నారు అక్కడ? అసలు విషయం ఏంటి? వెంకట్, ములుగు జిల్లా మంగపేట మండలంలో గుత్తికోయ గూడాలపై అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గుడిసెలను ఫారెస్ట్ సిబ్బంది పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. శాంతినగర్ సమీపంలోని అడవుల్లో గుడిసెలను గుత్తికోయ గిరిజనులు నిర్వహించుతున్నారు. అయితే గుడిసెలు తొలగిస్తున్నటువంటి క్రమంలో ఫారెస్ట్ సిబ్బంది గుత్తికోయ గిరిజనుల మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా గుడిసెలను తొలగించడంతో ఫారెస్ట్ అధికారులపై గిరిజనులు తిరగబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. గుడిసెలు కూల్చివేయడంతో మనస్తాపంతో ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అటవీ శాఖ అధికారులేమో ఈ ల్యాండ్ కావచ్చు, వాళ్ళు గుడిసెలేసినటువంటి భూమి అంతా కూడా ఫారెస్ట్ సంబంధించినటువంటి భూమి, ఎందుకు ఇక్కడ గుడిసెలు నిర్మించారు, ఎందుకు ఇక్కడ గుడిసెలు వేశారంటే కూడా పెద్ద ఎత్తున వారు గిరిజనులపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ గిరిజనులేమో చాలా కాలంగా ఇక్కడనే గుడిసెలు నిర్మించుకొని ఇక్కడనే ఉంటాం, చాలా కాలంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కావాలని ఇబ్బంది పెడతారు, ఫారెస్ట్ అధికారులు కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ గుడిసెలను తొలగిస్తున్నట్టు కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అంటే మరి చూడాలి. దీనికి సంబంధించి ఇంకా ఫారెస్ట్ అధికారులు ఎట్లా స్పందిస్తారు, అక్కడ గిరిజనులు ఎట్లా ముందుకెళ్తారో. వెంకట్, అక్కడ ఎన్ని గుడిసెలు వేసుకొని ఎంతమంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు? ఎన్ని కుటుంబాలు అక్కడ ఉన్నాయి? అక్కడ సుమారుగా ఒక 50 నుంచి 100 సంబంధించినటువంటి కుటుంబాలు గుడిసెలు వేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా ఆ గిరిజనులకు సంబంధించి వారంతా కూడా చెప్తేనే ఇంకా పూర్తి వివరాలు తెలిసిన అవకాశం అయితే కనబడుతుంది. వాళ్ళు గత కొద్ది రోజులుగా మేము గుడిసెలు వేసుకున్నాం, అక్కడనే నివసిస్తున్నాం, అక్కడనే గుడిసెలు వేసుకుని మా పనులంతా కొనసాగిస్తున్నాం గుడిసెలు చెప్పినప్పటికీ కూడా అధికారులు పదే పదే చెప్పినా అంతకుముందు కూడా ఇలానే గుడిసెలు వేస్తే తొలగించేటువంటి ప్రయత్నం చేసినా అప్పుడే ఫారెస్ట్ అధికారులకు సంబంధించి ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ అని చెప్పినప్పటికీ కూడా గిరిజనులు కొంతమంది అక్కడే గుడిసెలు వేస్తూ అలానే ఉంటున్నారంటే కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటీవల చిన్నబోయినపల్లి దగ్గర కూడా ఈ పోడు భూముల సమస్య సంబంధించి పోలీసులకు, ఇటు ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులకు, అక్కడ ఉన్నటువంటి రైతులకు ఆగ్రహం ఘర్షణ వార్తలు తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ శాంతినగర్ సమీపంలో గుత్తికోయగూడలకు సంబంధించిన గిరిజనులకు కావచ్చు, ఫారెస్ట్ అధికారులకు మరొకసారి ఘర్షణ వార్తలు చేసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎందుకని ఇలా ఫారెస్ట్ అధికారులు వివరిస్తున్నారు, ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సమస్య కావచ్చు, ఇటు గుడిసెల సమస్య అయితే ఇప్పుడు ఆటాపగ్గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. వెంకట్, తిరుపతి, థ్యాంక్ యూ.